మనకి దేవుడిస్తున్నటువంటి రోకలని, మన కష్టార్జితం, మనం కష్టపడుతున్నామంటే దేవుని కృప ద్వారానే మనం కష్టపడగలుగుతున్నాం. కష్టపడి ఒక రూపాయి సంపాదించగలుగుతున్నాం. ఆ వస్తున్నటువంటి ఆ రూపాయిని, ఆ రోకలను మనం వ్యర్థమైనటువంటి వాటి కొరకు ఉపయోగించకూడదు. సరే, వ్యర్థమైనటువంటివి చాలా ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే ప్రాముఖ్యంగా భోజనం విషయంలో, మనం తినే విషయంలో, తినే పదార్థాల విషయంలో, తాగే వాటి విషయంలో మన రోకలను మనం వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రస్తుత రోజుల్లో చాలా వ్యర్థమైనటువంటి పదార్థముల కొరకు, వ్యర్థమైనటువంటి భోజనాల కొరకు మన రోకలను ఖర్చు పెడతా ఉన్నాం. రోకలు పోవటమే కాకుండా, అంటే డబ్బులు పోవటమే కాకుండా, అనారోగ్యాలు, వ్యాధులు కూడా మన శరీరానికి వస్తూ ఉన్నాయి. ఇదంతా వ్యర్థమైనటువంటిది ప్రియులారా. కాబట్టి మంచి పదార్థాలు మనం భుజించాలి. మన రోకలు ఖర్చు పెట్టి, మనకు దేవుడిస్తున్నటువంటి ఆ రూపాయలను ఖర్చు పెట్టి, మన కష్టార్జితం మనం అనుభవించే విధంగా మనం మంచి పదార్థాలను భుజించాలి.